హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఒక పండగ లాంటి వార్త తీసుకొచ్చా. అదేంటంటే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ యొక్క మైనపు విగ్రహాన్ని పెట్టబోతున్నారు. దీంట్లో ఏముందండి ట్విస్ట్? పెద్ద సంచలనం ఏముంది? మీరు ఏదో పెద్ద వార్త ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారని మీరు అనుకోవద్దు. అసలు ట్విస్ట్ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలకు సంబంధించినటువంటి మైనపు విగ్రహాలని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సింగపూర్లో పెట్టడం జరిగింది. కానీ రామ్ చరణ్ యొక్క మైనపు విగ్రహాన్ని పెట్టడంలో ఉన్నట్టు స్పెషల్ ఏంటంటే, రామ్ చరణ్ దగ్గర రష్యన్ జాతి యొక్క కుక్క పిల్ల ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఇలాగా మోస్తూ ఎయిర్పోర్ట్లోను రకరకాల లొకేషన్స్లోనూ మనం చూస్తూ ఉంటాం. ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరు కూడా నడిచి వచ్చేటప్పుడు కానీ ఎక్కడైనా ఆ కుక్క పిల్ల కూడా హైలైట్ అవ్వటం, ఆ కుక్క పిల్ల కూడా వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాం. ఇటువంటి వీడియోలన్నీ మీరు సోషల్ మీడియాలో చాలా చూసే ఉంటారు. ఇప్పుడు ఈ కుక్క పిల్ల సంబంధించిన వార్త ఇక్కడ విశేషంగా ఉందని చెప్పాలి. రామ్ చరణ్ యొక్క కుక్క పిల్లతో పాటు నిలబడి ఉన్నటువంటి ఇలా కుక్క పిల్ల ఉంటుంది కదా, ఆ ఫోటోని మైనపు బొమ్మగా తయారు చేయబోతున్నారు. దానిని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టబోతున్నారు. ఇది అసలు విశేషం. ఇప్పటి వరకు ఏ హీరోకి దక్కనటువంటి అరుదైన గౌరవం ఇది. అలాగే ఇప్పటి వరకు ఏ యానిమల్కి కూడా దక్కనటువంటి అరుదైన గౌరవం రామ్ చరణ్ యొక్క కుక్క పిల్లకి దక్కబోతుంది. అంటే రామ్ చరణ్ కుక్క పిల్ల కూడా ఒక సెలబ్రిటీ స్థాయిని అందుకోబోతుంది అనమాట. మరి ఇది ఖచ్చితంగా టాలీవుడ్ నుంచి అందుకున్నటువంటి ఘనత అని చెప్పుకోవాలి కదా. అందుకనే మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది పండగ లాంటి వార్త అని చెప్పుకోవచ్చు. అసలుకి రీసెంట్ కాలంలో చూస్తే మెగా ఫ్యామిలీకి అన్ని సంబరాలే. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందించారు. అలాగే క్లీంకారా పుట్టింది రామ్ చరణ్కి. ఇప్పుడు మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో తనది అలాగే తన కుక్క పిల్లది ఇద్దరికి సంబంధించినటువంటి విగ్రహం కూడా పెట్టబోతున్నారు. మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఘటన ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి మరి మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉండండి. ఈ వీడియో మీద ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.